కానీ నిజంగా క్రీడాకారులను ప్రోత్సహం లేదా స్పోర్ట్స్ స్కూల్ను మరింతగా పటిష్టం చేయడం, సౌకర్యాలు కల్పించడం, అకాడమీలను డెవలప్ చేయడం, లేదా కోచ్లను నియమించడం, వారి ద్వారా శిక్షణనిచ్చి చాలామందిని మంచి క్రీడాకారులుగా వృద్ధి చెందేలాగా చేయాల్సి ఉంటుంది. కానీ ఎన్నికలకు ముందు ఒక ఈవెంట్ లాగా నిర్వహించి హడావుడి చేస్తే సరిపోతుందా? ఆడదాం ఆంధ్ర ద్వారా సాధించిందేంటి, జరిగిందేంటి? ప్రసాద్, ఆ ఈవెంట్ సంబంధించినటువంటి చాలా సందర్భాల్లో మీరు క్షేత్రస్థాయిలో కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ చాలా గొడవలు అయ్యాయి, రకరకాల పరిణామాలు కూడా జరిగాయి. సో ఈ నేపథ్యంలోనే అప్పట్లో కూడా విమర్శలు వచ్చాయి. సో ప్రస్తుతం ఇప్పుడు విజిలెన్స్ నివేదిక కూడా రెడీ అయింది. ఏమంటున్నారు అక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు కావచ్చు, క్రీడా సంఘాలు కూడా? శ్రీహరి 2023 డిసెంబర్లో ఈ ఆడుదాం ఆంధ్ర పోటీలు ఆర్భాటంగా నిర్వహించారు. ముఖ్యంగా 2024లో ఎలక్షన్ జరుగుతుందని ముందే నోటిఫికేషన్ వస్తుందని అందరూ తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఏదో విధంగా లబ్ధి పొందే విధంగా ఇటు యువత ద్వారా ఓట్లు కొల్లగొట్టేందుకు, అదేవిధంగా కాంట్రాక్ట్లు అప్పచెప్పి నోట్లు కొల్లగొట్టేందుకు ముందుగానే ఒక ప్రణాళిక ప్రకారమే ఈ ఆడుదాం ఆంధ్ర నిర్వహించినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. అంతేకాకుండా కేవలం క్రీడాకారులను గ్రామీణ స్థాయి, పట్టణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికి తీసేందుకు అని ఆర్భాటంగా ప్రకటించినప్పుడు కూడా ఆ టోర్నీ ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదాల నేపథ్యంలోనే మొత్తం కూడా వ్యవహారం నడిచింది. ఇక విజయవాడ మనం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో శాప్ కార్యాలయం, అదేవిధంగా ఇందిరాగాంధీ స్టేడియం, ఇక్కడ రాష్ట్ర స్థాయి పోటీలు కూడా నిర్వహించారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున బయట నుంచి కూడా, అంటే నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయికి ఎంపికై ఇక్కడ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చినప్పటికీ కూడా వారికి ఎటువంటి మౌలిక సౌకర్యాలు కల్పించకపోవడం, ఇక్కడ ఎవరో నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో చాలామంది కూడా అర్ధరాత్రి ఆందోళన దిగి విజయవాడ బందర్ రోడ్డు ఎక్కి తమ ఆవేదన వెలుబుచ్చిన పరిస్థితి. అప్పట్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కూడా వారి ఆవేదనని, వారి ఆగ్రహాన్ని కూడా ప్రజల ముందు ఉంచింది. అంతేకాకుండా టోర్నమెంట్ నిర్వహణ తమను కూడా ఇటు కబడ్డీ కావచ్చు, వాలీబాల్, క్రికెట్ 3 అంశాల్లో కూడా ముందుగానే ఎవరినైతే తమకు వైసీపీకి అనుకూలంగా ఎవరైతే ఉంటారో ఆ బ్యాచ్ని విజేతలుగా నిర్ణయించిన తర్వాత టోర్నమెంట్ నిర్వహించడం, తామంతా బాగా ఆడినప్పుడు కూడా వారికి కావాల్సిన వారిని విజేతలుగా ప్రకటించిన నేపథ్యంలో సభాస్థలి వద్ద నిరసన వ్యక్తం చేయడం, వచ్చిన అతిథుల ముందే తమ ఆవేదన వెలుబుచ్చిన పరిస్థితి కూడా, ఇవన్నీ కూడా అప్పట్లోనే మనం చూపించడం కూడా జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలపై ఆ కబడ్డీ మాజీ క్రీడాకారుడు రంభా ప్రసాద్ ఏసీబీ అధికారులకి, అదేవిధంగా సిబిఐ అధికారులకు కూడా వీటిపై ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా సిఐడి, ఏసీబీ అధికారులను కలిసి మొత్తం ఈ ఆడుదాం ఆంధ్ర నిర్వహణ ఏ విధంగా జరిగింది, ఏ అంశాల్లో ఏ విధంగా అవినీతి జరిగింది, ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉందనే అంశాలకు సంబంధించి ఒక పెద్ద రికార్డునే తయారు చేసి ఇటు సిఐడికి, ఏసీబీకి అందజేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి సిఐడి అధికారులకు, పోలీసు ఉన్నతాధికారులు కూడా స్పందించి విజిలెన్స్కు ఆదేశాలు జారీ చేశారు. విజిలెన్స్ విచారణ తాజాగా ఇప్పుడు నివేదిక వస్తుందని కూడా తెలుస్తున్న నేపథ్యంలో 40 నుంచి 50 కోట్లు అవినీతి జరిగిందని నిర్ధారించినని కూడా తెలుస్తూ ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో అప్పుడు మంత్రిగా పనిచేసిన రోజా కావచ్చు, బైరెడ్డి సిద్ధారెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇంకా అధికారుల పాత్ర ఎంతవరకు ఉంది, వారి పాత్రకు సంబంధించి ఎవరెవరు ప్రేమ ఏ స్థాయిలో ఉందనే అంశాలపై ఇప్పుడు నివేదికలు ఏముంది